హాయ్ గైస్, ఇప్పుడు వచ్చేసి నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. అది వచ్చేసి మీరు చూసినట్టయితే నేనైతే రైస్కి కలర్ వేసాను అనమాట. ఇప్పుడు ఈ రైసెస్ ఉన్నాయి కదా, నేను ఒక చార్ట్ పేపర్ తీసుకొని చార్ట్ పేపర్ మీద అయితే వేస్తాను అనమాట. సో అందుకని అన్నీ రెడీ చేశాను. గమ్ము కూడా పెట్టాను నేను పక్కన. సో మనం ఒక A4 షీట్లో అయితే నా మమ్మీ డాడీ కోసం ఐ లవ్ మై మమ్మీ అండ్ డాడీ రాసుకోవడానికి కోసం అయితే చేశాను. నేను అందరిలా కాకుండా డిఫరెంట్గా చేశాను అనమాట. ఓకే, ఇక స్టార్ట్ చేసేద్దాం వీడియోని. ఇప్పుడైతే A4 షీట్ తీసుకొస్తాను. సో గైస్, నేను వచ్చేసి A4 షీట్ పేపర్ కూడా తీసేసుకున్నాను. ఆల్రెడీ హోల్డ్ చేసి పెట్టాను అనమాట, అందుకని ఇట్లా గీతలు వచ్చినాయి. ఇప్పుడైతే నేను ఒక్కొక్కటి అయితే వేస్తాను అనమాట. ఎందుకు పెయింటింగ్ బాక్స్ పెట్టానంటే దీంట్లో ఇది ఉంటుంది అనమాట, దీంతో అయితే వేస్తాను. సో చూడండి. సో గైస్, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాసుకుంటాను అనమాట. అది వచ్చేసి ఐ లవ్ మై డాడీ అని ఇట్లా రాసుకుంటాను. పెన్సిల్ తీసుకుందామంటే నాకు పెన్సిల్ లేవన్నమాట, పోయాయి. సో అందుకనే ఫస్ట్ నేను వచ్చేసి ఐ సింబల్ అయితే రాసుకుంటాను. నేను ఇప్పుడు సింబల్లోనే గమ్ అయితే వేసి ఒక్కొక్కటి వేస్తాను, ఒక్కొక్క రాసి వేస్తాను అనమాట. మీరందరూ ఇంకందరికి ఒక విషయం తెలుసా గైస్, నేను వచ్చేసి లెఫ్ట్ హ్యాండెడ్ అనమాట. ఇది బ్లాక్ పెన్ కాదు, బ్లూ పెన్. నేను లవ్ స్పెల్లింగ్ లేకుండా సింబల్ రాస్తాను. ఐ లవ్ మై అని రాసుకోవాలి. ఎందుకు ఇట్లా కదులుతుంది అనుకుంటున్నారా? నేను ఫోన్ ఉంది కదా, ఫోన్ పట్టుకొని మళ్ళీ ఇది చేస్తున్నాను, అందుకనే ఉంది. ఐ లవ్ మై మామ్ అండ్ డాడీ రాసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి వీటికైతే నింపుతాను నేను. సో మీరు చూసినట్టయితే ఐ లవ్ మై అయితే రాసేసి గమ్ కూడా పెట్టేసాను. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. అంటే రెడ్తో రైస్ చేశాను కదా, సో అదైతే చేస్తున్నాను, ఫిల్అప్ చేస్తాను ఇప్పుడు కొంచెం కొంచెం. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే కలర్స్ కూడా పక్కన పెట్టేసుకున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ వేస్తాను అన్నా కదా, రెడ్ అయితే వేస్తా. ఫస్ట్ అయితే చూద్దాం, మొత్తం కలర్ వేసాకైతే చూద్దాం గైస్. ఫోన్ పట్టుకొని తీయలేకపోతున్నాయి కదా, మొత్తం కలర్ వేసాక చూద్దాం.